గత వీడియోలో మనం అందరము విన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క చిహ్నాల గురించి మనం తెలుసుకున్నాము. అందులో మొట్టమొదటిది గాలి అని. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో భూమికి ఒక ఆకారం లేకుండా శూన్యముగా ఉండెను, అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. చూడండి, భూమికి ఒక ఆకారం లేదు, శూన్యముగా ఉంది, అంధకారం ఉంది, అసలు అస్తవ్యస్తంగా ఉంది. ఆ సమయంలో దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరిగి ఆడుచుండెను. పరిశుద్ధమైన గ్రంథము తెలుగులో ఇలా ఉంది, ఇంగ్లీష్లో అయితే అండి క్లియర్గా ఉంటుంది, విండ్ అని ఉంటుంది. WIND, విండ్ అనగా గాలి అని. ఇక్కడ దేవుడి ఆత్మ అని ఉంది, నీటిపై గుండ్రముగా తిరిగి ఆడుచు ఉంది. అంటే దేవుడి ఆత్మ అనగా స్పిరిట్ ఆఫ్ గాడ్ నీటిపై గుండ్రముగా తిరిగి ఆడుచుంది అని అంటున్నారు కదా దేవుడు. అంటే ఏంటంటే వాయువు ఆ యొక్క గాలి రూపంలో తిరిగి ఆడుతూ ఉంది నీటి మీద దేవుడి ఆత్మ. అయితే ఇక్కడ గాలి అనగా దేవుడి ఆత్మకి సాదృశ్యంగా ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు గాలి రూపంలో మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఆ గాలి ఎంత ప్రభావితం చూపించిందంటే, ఇదిగో ఆకారం లేని భూమికి ఒక ఆకారాన్ని ఇస్తుంది, శూన్యముగా ఉన్న దాని నుండి సృష్టిస్తూ ఉంది. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితముల పైన, మన బ్రతుకుల మీద ప్రభావితం చూపిస్తే, మనము అలో చేస్తే, మనము అంగీకరిస్తే, మనము ఆ దేవాతి దేవుని పరిశుద్ధాత్మ తండ్రిని అడిగితే ఏం జరుగుతుందంటే అంధకారము మీద వెలుగొస్తుంది. అదేవిధంగా ఆకారం లేని మన జీవితాలకి సౌందర్యం ఏర్పడుతుంది. శూన్యముగా ఉన్న మన బ్రతుకులకి దేవుడు మనల్ని సృష్టించే కృపని మరలా నూతనీకరించబడతాము. మరలా మనం దేవుళ్ళో క్రీస్తులో మనం నూతనీకరించబడితే మన సృష్టి, మన జీవితం అన్నీ కూడా అద్భుతంగా మారుతాయి. ప్రియమైన బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు కల్పించుకుంటే అద్భుతాలు జరుగుతాయి. అందుకే దేవుడి యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, నీటిపై దేవుడి ఆత్మ గుండ్రముగా తిరిగి ఆడుచున్నది. ఈ రోజున నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా, నువ్వు ఎలాంటి నిట్టూర్పులు విడుస్తున్నా, జాబ్ విషయమే అయినా, బిజినెస్ విషయమే అయినా, అది ఇంకేదైనా, ఈ లోక విషయాలు ఏవైనా, పరలోక రాజ్యం గురించి పరితపిస్తున్నా, ఆధ్యాత్మికంగా కూడా నువ్వు ఎదగాలని అనుకుంటున్నా, అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీ బ్రతుకుపై, నీ జీవితంపై దేవుడి యొక్క ఆత్మ నడిపింపుని అడుగు అని అంటున్నాడు. నీతో కలిసి నడవడానికి, నీతో కలిసి ఉండడానికి, నీతో కలిసి పని చేయడానికి, ప్రతి విషయంలోనూ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయాన్ని నువ్వు కోరుకుంటే దేవుడు అద్భుత రీతిలో మన జీవితాన్ని మారుస్తాడు. ఆమేన్. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడు, దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. ఆకారం లేని ఈ దేహానికి దేవుడు ఆకారాన్ని ఇచ్చాడు, ప్రాణమే లేని మనకి ప్రాణాన్ని పోశాడు. ఎలా పోశాడు ప్రాణాన్ని చూద్దామా? ఇక్కడ ఆత్మ గాలి రూపంలో మనకు కనబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు. అదేవిధంగా ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి, దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేశాడు. చేసిన తర్వాత అతని ముక్కు రంధ్రములో ప్రాణవాయువుని ఊదెను, మానవుడు జీవం గలవాడేను. చూడండి, వాయువుని ఊదాడు, దేవుడి యొక్క వాయువుని మనలో ఊదాడు. అంటే వాయువు అంటే గాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పుడుతున్నాడు, మనం జన్మిస్తున్నాము. అంటే మామూలుగా మనము పరిశుద్ధమైన గ్రంథం మొత్తం చదివితే మనకు అర్థమవుతుందండి. కీర్తనాకారుడు కూడా ఇదే అంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు నన్ను సృష్టించిన రీతి నాకు అర్థం కావట్లేదయ్యా. నువ్వు భీకరుడవు, భయంకరుడవు, అద్భుత కార్యాలు చేయువాడవు, ఆశ్చర్య కార్యాలు చేయువాడవు. నేను ఎలా పుట్టాను అసలు నాకు తల్లి గర్భం నుండి? ఎవరు కూడా చెప్పలేరు కదా, ఇది అసాధ్యము కదా మానవులకు అంటూ ఉన్నాడు. ప్రతి మానవుడు కూడా జీవము కలవాడవ్వాలి అంటే తల్లి గర్భం నుండే ఊపిరి పొందుకోవాలి. ఆ ఊపిరిని ఎవరు ఊదుతున్నారు? ఏ డాక్టర్ చేయలేడు, అది పరమ వైద్యుడైన మన తండ్రి చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి శక్తి మనందరి మీదకి వచ్చినప్పుడు జీవము మనం పొందుకుంటున్నాము. చూడండి, వాక్యం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి మనం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి ఆడుతూ ఉన్నాడు, స్థితిగతుల్ని మారుస్తున్నాడు, అంధకారాన్ని మారుస్తూ ఉన్నాడు, ఆకారాన్ని మారుస్తున్నాడు. మన జీవితంలో కూడా ఆకారం లేని మనకి, అంధత్వంలో ఉన్న మనకి
ఆధ్యాత్మికమైన జీవితంలో పడిపోతున్న మనకి పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలపైన తిరుగాడితే, మన జీవితం పైన తిరిగి ఆడితే, దేవుని మనం ఆలోచిస్తే, ఆ శక్తి మనల్ని ప్రభావితం చేస్తే మనం పరిశుద్ధులుగా మారిపోతాము. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను పిలుస్తుందే పరిశుద్ధులుగా మార్చడానికి. ప్రియమైన బిడ్డ, అదే విధంగా ఇక్కడ ఈ వాక్యంలో మానవుడు జీవము గలవాడేనో అన్నప్పుడు జీవం ఉందంట మానవుడిలో. ఏ విధంగా వచ్చిందంట? దేవుడు తన ప్రాణవాయువుని ఊదాడు కాబట్టి, గాలి లోపలికి వచ్చింది కాబట్టి మన నాసికారంధ్రం నుండి మనకి ప్రాణం పుట్టుకొని వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఎంతో మంది బిడ్డలు చనిపోతూ ఉన్నారు, రోడ్ల ప్రమాదాలలో కానివ్వండి, అనారోగ్య సమస్యల వల్ల కానివ్వండి. కానీ ఆనాడు ఎంతో మంది ప్రవక్తలు దేవుడి పేరిట అద్భుతాలు చేశారు. చనిపోయిన లాజరు 4 రోజుల తర్వాత లేవడం ఏంటి, బ్రతకడం ఏంటి? పాత నిబంధనలు చూడండి, ఏలియా ఎలీషా ప్రవక్త కాలంలో ఆ యొక్క విధవరాలి యొక్క కుమారుడు చనిపోయినప్పుడు బ్రతుకునిస్తున్నారు వారికి. ఇది ఎలా సాధ్యపడుతుంది? దేవుడు అప్పుడు డైరెక్ట్ గా వచ్చి గాలి ఊదలేదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరలోక రాజ్యం నుండి పంపిస్తున్నాడు, మన జీవితాలపై ప్రభావితం చూపిస్తున్నాడు. అప్పుడు ఇదిగో నశించిపోతున్న మనము జీవవంతులుగా లేస్తున్నాము. పడిపోతున్న మనము అనేకులకు ఆశీర్వకరంగా లేపుతున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇలా జరగాలంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈ జీవం ఏంటి, ఈ వాయువు ఏంటి, చనిపోయిన వ్యక్తులు తిరిగి లేవటం ఏంటి, మరణించిన మానవులు మరలా జన్మించడం ఏంటి, ఇది ఎలా సాధ్యం అని ఏ ఒక్కరిని ప్రపంచంలో అడిగినా చెప్పలేరు. కానీ పరిశుద్ధమైన గ్రంథము చెప్తుంది, ఈ మానవాలంతటికి అంతు చిక్కని విషయాలు, శాస్త్రవేత్తలకు, జ్ఞానులకు, ఎంతో మందికి అర్థం కాని విషయాలు పరిశుద్ధమైన గ్రంథము పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మనకి ప్రకటిస్తూ ఉంది. అయితే మరి ఈ ఆత్మ ఏంటి, జీవం ఏంటి, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, ఎలా సాధ్యపడుతుంది అంటే కనుక యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం ఒకసారి చూడండి. జీవమును ఇచ్చునది ఆత్మయే. చూడండి, అక్కడ మానవుడు జీవము కలవాడయ్యను. జీవం ఇప్పుడు ఎవరిచ్చారు? ఆత్మ ఇచ్చిందంట. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, హోలీ స్పిరిట్. కాబట్టి శరీరము నిష్ప్రయోజనము. జీవమునిచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనం. ఇప్పుడు శరీరం నిష్ప్రయోజనం అంటే ఒకవేళ చనిపోయామనుకోండి, ఈ దేహం ఏమవుతుంది? కుళ్ళిపోతుంది సమాధి చేయబడిన కొన్ని రోజులకి. కానీ ఆత్మ కుళ్ళిపోదు కదా, ఆత్మకి జీవం ఉంది కదా. దేవుడు మనకి ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ తిరిగి పరిశుద్ధంగా దేవుడికి అప్పచెప్పడమే మన ఈ మానవానికి ఉన్న బాధ్యత. అందుకే పరిశుద్ధంగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఈ శరీరంతో చేసిన పాపాలకు ఆత్మ నిరసించిపోతుంది, ఆత్మ దుర్బలమైపోతూ ఉంది. శరీరం నిష్ప్రయోజనమైతే ఆత్మ శక్తివంతమైనది. అయినప్పటికీ మన ఈ జీవిత విధానం ద్వారా ఆత్మదేవుణ్ణి మనం ఉన్నాడు అని గ్రహించకుండా బాధ పెడుతూ ఉంటే, పరిశుద్ధాత్మదేవుని నిందిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మదేవుని ఇదిగో హింసిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మదేవుని తృణీకరిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మదేవుని విచారానికి గురి చేస్తూ ఉంటే, మనలో ఉన్నప్పటికీ యాక్టివ్గా లేడు, మనలో ఉన్నప్పటికీ జీవం కలవాడే కానీ నిర్జీవంగా ఉన్నాడు మనలో. అందుకే మనం ప్రార్థించలేకపోతున్నాం, అందుకే మనం వాక్యాన్ని చదవలేకపోతున్నాం, అందుకే మనం మన కుటుంబాలను మార్చుకోలేకపోతున్నాం. పరిశుద్ధాత్ముడి యొక్క ప్రభావం మనకు అర్థం కావట్లేదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ జీవము ఇచ్చినది ఆత్మయే, శరీరం నిష్ప్రయోజనము. కాబట్టి శరీరము ఈ లోకంలో ఉన్నన్ని రోజులే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. అందుకే ఈ శరీరానికి వాల్యూ ఉంది, ఈ శరీరానికి గొప్పతనం ఉంది. ఆత్మ లేకపోతే, జీవించకపోతే శరీరానికి కూడా వాల్యూ ఉండదు. ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా అండి శరీరాన్ని, చనిపోయిన శరీరాన్ని? కరెక్ట్ చెప్పాలంటే శరీరం అని కూడా అనొద్దండి, శవము అనాలి. బ్రతికి ఉంటే శరీరం, చచ్చిపోతే శవం. అవునా అండి? ఎస్. ఎవరు ఉంచుకోలేరు, భయపడతారు ప్రేతమేమో అని, భూతమేమో అని, దెయ్యమేమో అని. కాబట్టి దేవుడి వాక్యం గురించి సెలవిస్తుంది క్లియర్గా. యోహాను 6:63లో జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమున్నై ఉన్నవి. యేసయ్య చెప్తున్నాడు ఈ పలుకులు. చూడండి, నేను మీతో చెప్తున్న ఈ మాటలు ఆత్మయు ఉన్నాయి, జీవమై ఉన్నాయి.
అంటే ఇప్పుడు మనలోకి ఆత్మ వచ్చాడండి, పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. అందుకే జీవము పొందుకొని మనం జీవిస్తూ ఉన్నాము. ఆత్మ లేకపోతే నిర్జీవం అయిపోతాం, అంతే, సింపుల్. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి ఆడితే అంధకారం మారింది, ఆకారం లేని దానికి ఆకారం వచ్చింది. అన్నిటినీ దేవుడు సంపూర్ణమనొస్తూ ఉన్నాడు. మన జీవితాలు కూడా సంపూర్ణమనర్చబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడి ప్రభావములో మనం నడవగలగాలి. అదేవిధంగా ఇప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనము, 2వ అధ్యాయం 7వ వచనము మనం ధ్యానించుకున్నాము. దీనికి తగ్గట్టుగా యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము మనం ధ్యానించుకున్నాము. మరలా ఒక్కసారి మీరు బైబిల్ తెరిచి చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనేక విషయాలను పరిచయం చేయాలని ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పలుకులతో మీ ముందు ఉండబోతూ ఉన్నాను. అప్పటి వరకు నా కోసం, నా కుటుంబం కోసం దయచేసి ప్రార్థించండి. నేను, నా కుటుంబస్తులు మీకోసం, మీ బిడ్డల కోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థిస్తాము. దేవుడి యొక్క కృపానుగ్రహము చొప్పున మనందరికీ ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు యేసు సర్వ శక్తివంతమైన నామములో దేవుడు వసుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిచే మనము నింపబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రేరణ మనలో రోజు 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 దేవుడు ప్రభావితం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మన ద్వారా అనేక మంది బిడ్డలు పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని వారి యొక్క జీవితాలు, కుటుంబాలు కూడా యేసు నామములో కట్టబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇదంతా జరగాలంటే నువ్వు చేయాల్సిన పని ఈ వాక్యాన్ని అనేకులకి పంపించు. ఆ బిడ్డలు కూడా ఈ వాక్యాన్ని విని పరిశుద్ధాత్మ దేవుని ఎలా అడగాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తే మన జీవిత స్థితిగతులు ఎలా మారిపోతాయి అనే విషయాన్ని ఆ బిడ్డలు కూడా తెలుసుకుంటే చనిపోతున్న వారికి ఊరటనిచ్చిన వాళ్ళం అవుతాము, మరణించాలి అనుకున్న వారికి మరో జన్మని ఇచ్చిన వాళ్ళం మనం అవుతాము. ప్రియమైన బిడ్డ, ఇది మర్చిపోకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. దయచేసి కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. అనేకులకు మనం అందరము ఆశీర్వాదకరంగా మారుదుగాక. అనేకులకు మనమందరం కూడా యేసు నామములో ఆశీర్వాదకరంగా మారుదుగాక. ఆమేన్. హల్లెలూయా. షేర్ చేస్తున్న మన చేతులను, ఆలోచిస్తున్న మన ఆలోచనలు దేవుడు 30 60 100 యేసు నామములో దీవించి ఫలింపజేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడి యొక్క శాంతి సమాధానం మనతోనూ మన కుటుంబాలతోనూ ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా.